హాయ్ నేను డాక్టర్ విక్రమ్ సింగర్కొండ వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఇప్పుడు చార్ట్ పైన మనకి డెల్టా బుల్ ఇండికేటర్ ప్లాట్ చేయడం జరిగింది. ఐజీఎల్ చార్ట్ని మనం చూస్తున్నాం ఇప్పుడు, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. సో ఈ చార్ట్లో మనకి 2 days బ్యాక్ ఆన్ 26th June 27th June రోజు మనకి ఫస్ట్ బ్లూ క్యాండిల్ ఫామ్ అవడం జరిగింది. ఈ బ్లూ క్యాండిల్ ఏంటంటే మన ఇండికేటర్ లైవ్లో ప్లాట్ చేసినప్పుడు మన అండర్లయింగ్ ఆల్గోరిథంని బేస్ చేసుకొని క్యాండిల్స్ని బ్లూగా ప్లాట్ చేయడం జరుగుతుంది. అలా మీకు ఏ క్యాండిల్ అయితే బ్లూ కలర్లో ప్లాట్ అయి ఉంటుందో అది ట్రిగ్గర్ క్యాండిల్ కింద కన్సిడర్ చేసుకొని దాన్ని హై బ్రేక్ అయినప్పుడు మనం ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఎల్లో డాట్స్ని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకోవడం జరుగుతుంది. ఈ 26th తర్వాత మనకు చూసినట్లయితే 27th రోజు ఫామ్ అయిన బ్లూ క్యాండిల్ నెక్స్ట్ డే అది బ్రేక్ అవ్వగానే మనకి 484 దగ్గర మనం ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే 522 దగ్గర ఉంది ప్రైస్. సో ఇంత మూమెంట్ని మనం క్యాప్చర్ చేసి ఇంకా మన ట్రైలింగ్ స్టాప్ లాస్ వచ్చేసి 466 దగ్గర ఉండడం జరిగింది. సో డైలీ చార్ట్లో నుంచి ట్రైలింగ్ స్టాప్ లాస్కి మనం అవర్లీ చార్ట్లోకి వెళ్ళి ట్రైల్ చేసుకోవచ్చు. సో అవర్లీ చార్ట్లో చూసుకున్నట్లయితే ఇంకా అవర్లీ చార్ట్లో కూడా మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. సో ఇక్కడ చూసినట్లయితే 508 దగ్గర ఉంది. అండ్ ప్రాఫిట్ బుకింగ్కి సంబంధించిన డాట్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. రెడ్ కలర్ డాట్ వచ్చింది అంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు అని. సో 522 లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ట్రెండ్ ఇంకా రైడ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ డాట్ వచ్చిన ప్రతిసారి మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో దాంట్లో కొంచెం క్వాంటిటీని మనం ముందుగా అమ్మేసుకొని అంటే పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకొని నెక్స్ట్ ట్రేడ్ని రైడ్ చేయొచ్చు. అదే ఈ డాట్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కనుక మీకు ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ దీని కిందికి బ్రీచ్ అయింది అనుకోండి, ఈ డాట్ ఫామ్ అయిన క్యాండిల్ లోని బ్రీచ్ చేసింది అనుకోండి, అప్పుడు మీరు కంప్లీట్ ఫుల్ ఎగ్జిట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో చాలా ఎర్లీగా బిఫోర్ మీరు తీసుకున్న ప్రాఫిట్ మొత్తం మళ్ళీ ఆవిరైపోకుండా ముందుగానే ఎగ్జాక్ట్ పాయింట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ మీరు కాషియస్గా ఉండాలి ఈ పాయింట్లో, హాఫ్ ప్రాఫిట్స్ ఎక్కడ బుక్ చేసుకోవచ్చు, ఫుల్ ప్రాఫిట్స్ ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు, స్టాప్ లాసెస్ ఎలా ఉండొచ్చు, ఏ టైంలో ట్రేడ్ తీసుకుంటే ఎంత పెద్ద మూమెంట్ రావడానికి అవకాశం ఉంటుంది అనేది కంప్లీట్గా మనకి ఇండికేటర్ ప్లాట్ చేసుకుంటే ఒకే దగ్గర మనకు అన్నిటికీ సొల్యూషన్ రావడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి మూమెంట్ మీరు చూసినట్లయితే కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గత 1 monthగా మనం మార్కెట్లోకి ఇండికేటర్ని రిలీజ్ చేసిన దగ్గర నుంచి మన పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది కూడా మీరు క్లియర్గా గమనించవచ్చు. సో మన వీడియోస్ చూసినట్లయితే కూడా మనం ఇది ఆల్మోస్ట్ అయిపోయింది మనకి ఇక్కడ చూపిస్తున్నాను, కానీ చాలా వీడియోస్ మీరు పాతవి చూసినట్లయితే ఇంకా మూమెంట్ రాకముందే నిఫ్టీలో కూడా మనం ముందుగానే చెప్పడం జరిగింది ఏ లెవెల్ తర్వాత మనకి ఇండికేటర్లో ట్రిగ్గర్ ఇచ్చింది అక్కడ నుంచి పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా మనం నిఫ్టీలో కూడా 400 to 500 పాయింట్స్ మనం బుక్ చేసుకోవడం అయితే జరిగింది. అది మీరు పోస్ట్ మార్టం లాగా ఇలా కాకుండా అది ముందుగానే మీరు ఇండికేటర్ని యూజ్ చేసి ఎలా కనిపెట్టాము అనేది కూడా మీరు చూడొచ్చు. సో ఇలాగా మీరు కూడా మార్కెట్లో ఎడ్జ్ సంపాదించాలనుకుంటే ఇండికేటర్ గురించి మీకు తెలియాలనుకుంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే సపోర్ట్ టీమ్ మీకు ఇన్స్టాల్ చేసి దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. మీరు దాన్ని వాడి మార్కెట్లో మిగతా వాళ్ళతో పోల్చినట్లయితే కొంచెం ఎడ్జ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ.